ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 48 సీట్లు బీజేపీ గెలవగా 22 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ 0కే పరిమితమైంది. అయితే 27 ఏళ్ల తరువాత దేశ రాజధానిలో బీజేపీ పాగా వేసింది. అదే సమయంలో సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. ఈ జాబితాలో పలువురి పేర్లు చర్చకు వచ్చినా బీజేపీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సీఎంల ఎంపిక విషయంలో కూడా బీజేపీ ఇలాగే వ్యవహరించింది. తాజాగా ఢిల్లీ సీఎం అభ్యర్థి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేఖా గుప్తా బీజేపీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నప్పటికీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేదు. వార్డ్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా పనిచేశారు. అయితే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను సీఎంగా చేయడం సంచలనమే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రేఖా గుప్తా ఎవరు, కార్పొరేటర్ నుండి సీఎంగా ఎలా ఎదిగారు అనేది తెలుసుకుందాం. రేఖా గుప్తా 1974 జూలై 19న హర్యానాలోని జింద్ జిల్లా జుల్నా ప్రాంతంలోని నందనగర్లో పుట్టారు. తండ్రి పేరు జై భగవాన్ గుప్తా. ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. రేఖా గుప్తాకు 2 ఏళ్ల వయసున్న టైంలో ఆమె తండ్రికి ఢిల్లీకి బదిలీ కావడంతో వీరు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. రేఖా గుప్తా విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. కుటుంబానికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. తండ్రి ఆర్ఎస్ఎస్లో పనిచేసేవారు, యాక్టివ్ కార్యకర్త కూడా. దీంతో చిన్నతనం నుండే రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు. రేఖా గుప్తా 1994-95 సంవత్సరంలో దౌలత్ రామ్ కళాశాలలో చదువుతున్న సమయంలో ఏబీవీపీలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ కళాశాల విభాగ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1995-96లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం DUSU ఎన్నికల్లో పోటీ చేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1996-97 ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా గెలిచారు. ఆమె అధ్యక్షురాలిగా ఉన్న టైంలో పలు సామాజిక సమస్యలపై పోరాడారు. ఢిల్లీ యూనివర్సిటీలో కామన్ అడ్మిషన్ ఫామ్ కోసం ఉద్యమం చేపట్టారు. వేలాది మంది విద్యార్థుల మద్దతు కూడగట్టారు. అప్పట్లోనే కాలేజ్లలో, యూనివర్సిటీ పరిధిలో ఈవ్ టీజింగ్, హెరాస్మెంట్లపై గలం విప్పారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయడంతో పాటు లైంగిక వేధింపులను అరికట్టేందుకు కాంపాక్ట్ క్యాంపస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థుల కోసం యూ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న బస్సుల కొరతను తీర్చేందుకు ఉద్యమాన్ని చేపట్టిన రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని JNU స్టూడెంట్ యూనియన్, జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్, లాల్ బహదూర్ శాస్త్రి విద్యాపీఠ్ స్టూడెంట్ యూనియన్, TIBIA మెడికల్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ అనే 5 ప్రధాన విద్యార్థి సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ఇక విద్యార్థులు ప్రైవేట్ ట్యూషన్ల కారణంగా ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెగ్యులర్ లెక్చరర్లే అదనపు తరగతులు నిర్వహించేలా ఒప్పించారు కూడా. ఇక్కడే ఆమె నాయకత్వ లక్షణాలు బీజేపీకి నచ్చాయని చెప్పవచ్చు. ఇక యూనివర్సిటీ విద్య పూర్తయిన తర్వాత ఆమె BJYMలో చేరారు. 2003 నుండి 2004 వరకు BJYM ఢిల్లీ కార్యదర్శి పదవిని నిర్వహించారు. 2004 నుండి 2006 వరకు దేవేందర్ ప్రధాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో BJPYM జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తరువాత బీజేపీలోకి వచ్చారు. తొలిసారిగా 2007లో ఢిల్లీలోని ఉత్తరి పిథంపుర వార్డుకు పోటీ చేసి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే 2007-2009 మధ్యకాలంలో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ చైర్పర్సన్గా వ్యవహరించారు. 2012లో జరిగిన ఎన్నికల్లోనూ ఉత్తరి పిథంపుర నుండి కౌన్సిలర్గా రెండోసారి గెలిచారు. ఆ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో రోడ్లపై వాహనాలను నిలపడం తగ్గింది. 2022లో షాలిమార్ బాగ్బీ డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలుపొందారు. ఆమె వార్డ్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా పనిచేసిన సమయంలో ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. పితంపుర ప్రాంతంలో ఎగువ మధ్యతరగతితో పాటు ఉద్యోగస్తుల కుటుంబాల ప్రజలు ఎక్కువగా నివాసముంటారు. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అపార్ట్మెంట్ల పక్కన పార్కుల నిర్మాణంతో పాటు వాటి అభివృద్ధికి కృషి చేశారు. లైబ్రరీలు, పార్కులు మరియు ఈత కొలనులు వంటివి ప్రాథమిక సౌకర్యాలను అభివృద్ధి చేశారు. మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం సుమేధ యోజన వంటి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. రామాయణంలోని పేర్లను ఎంచుకుని ఆ పేర్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. పితంపురలోని మహిళా పార్కుకు సీతావాటిక అని పేరు పెట్టారు కూడా. ఈమె హయాంలోనే హైదర్పూర్ ఏరియాలో ఫస్ట్ టైం 100% స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేయించారు.
అయితే కార్పొరేటర్ గా సక్సెస్ అయిన రేఖా గుప్తా మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలుమార్లు ఓడిపోయారు. ఢిల్లీ ప్రాంతంలో పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించే నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న రేఖా గుప్తా 2015లో తొలిసారిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందా కుమారి చేతిలో ఓడిపోయారు. 2020లోనూ వీరిద్దరే తలపడినా రేఖా గుప్తాకి ఓటమి తప్పలేదు. అయితే 2007 నుండి పదవిలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలతోనే ఉంటూ వారి సమస్యలపై పోరాడారు. తద్వారా ప్రజలకు దగ్గర కాగలిగారు. కోవిడ్ సమయంలో ఆమె చేసిన సేవలు ఆమెకు మరింత గుర్తింపు తెచ్చాయి. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ వీరిద్దరే తలపడ్డారు. ఈ ఎన్నికల్లో బందానా కుమార్ని 29,000 ఓట్ల తేడాతో ఓడించారు రేఖా గుప్తా. ప్రస్తుతం ఆమె ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక రేఖా గుప్తానే సీఎంగా బీజేపీ ఎందుకు ఎంపిక చేసిందనే విషయానికి వస్తే, రేఖా గుప్తా వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రజల్లోనూ మంచి పేరుంది. అంతేకాకుండా ఈ ఏడాది ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగడానికంటే ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అతిషి సీఎంగా ఉన్నారు. ఆమె మహిళ కావడంతో ప్రస్తుతం బీజేపీ కూడా మహిళా అభ్యర్థికే ఢిల్లీ సీఎం పీఠం అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ నుండి షీలా దీక్షిత్ వరుసగా 3 సార్లు ఢిల్లీ సీఎంగా చేయగా, బీజేపీ నుండి సుష్మా స్వరాజ్ 52 రోజులు మాత్రమే ఢిల్లీ సీఎంగా పనిచేశారు. మహిళా సీఎం సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఇక రేఖా గుప్తా బనియా సామాజిక వర్గానికి చెందినవారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం కీలకంగా మారింది. ఆర్థిక వ్యాపార అంశాల్లోనూ ఆ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంది. మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఈ కోణంలోనూ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళను సీఎం చేస్తే రానున్న కాలంలో ఆ సామాజిక వర్గ ఓట్లను పదిలం చేసుకోవచ్చనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో రీజన్ ఏంటంటే, ఢిల్లీని బీజేపీ కంచుకోటగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉంది. మహిళా సీఎంగా రేఖా గుప్తా మంచి పాలన అందిస్తే అది దేశవ్యాప్తంగా పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందనే ఆలోచన కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా దేశంలో బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మహిళా సీఎం లేరు. రానున్న కాలంలో ఈ అంశంపైన విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో ఆ విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు 1998లో ఢిల్లీకి తొలి మహిళా సీఎంగా సుష్మా స్వరాజ్ వ్యవహరించారు. ఢిల్లీ సీఎంగా ఓ మహిళను ఎంపిక చేసిన ఘనత కూడా బీజేపీదే. అయితే ఆమె కేవలం 52 రోజులు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. షీలా దీక్షిత్ సీఎం అయ్యారు. ఆమె 15 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఆప్ అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్ సీఎం అయ్యారు. ఆయన జైలుకు వెళ్లి వచ్చాక తన పదవికి రాజీనామా చేసి అతిషిని సీఎం చేశారు. అంటే 27 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో కేజ్రీవాల్ సీఎంగా ఉన్న టైం తప్ప మిగతా టైం అంతా ఢిల్లీ సీఎంగా మహిళలే ఉన్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా రాష్ట్రంలో మాత్రం అధికారం చేపట్టలేకపోయింది. ఆ ఫలితాలను విశ్లేషించిన బీజేపీకి లోక్సభ ఎన్నికలతో పోల్చితే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పడిన మహిళా ఓట్ల శాతం తగ్గిందని అర్థమైంది. ఈ అంశాలపై దృష్టి పెట్టిన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తూ ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లో 7 లోక్సభ సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు మహిళను సీఎం చేయడం ద్వారా మహిళా ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవచ్చని భావించింది బీజేపీ పార్టీ. మరికొన్ని విషయాలకు వస్తే, రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ కుటుంబానికి గ్రామంలో ఉన్న ఆస్తులను తరువాతి కాలంలో అమ్మేశారు. ఇల్లు కూడా అమ్మేశారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా రేఖా గుప్తా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. రేఖా గుప్తా భర్త పేరు మనీష్ గుప్తా. ఈయన వ్యాపారవేత్త, న్యాయవాది కూడా. వీరి కుటుంబ ఆస్తుల విషయానికి వస్తే, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రేఖా గుప్తా ఆస్తులు 5.31 కోట్లు కాగా ఆమె అప్పులు 1.20 కోట్లుగా ఉన్నాయి. 2023-24లో ఆదాయం 6.92 లక్షలు కాగా 2022-23లో 4.87 లక్షలుగా, 2021-22లో 6.51 లక్షలుగా చూపెట్టారు. ఆమె భర్త మనీష్ గుప్తా 2023-24లో 97.33 లక్షల ఆదాయం పొందినట్లు చూపించారు. వారికి 2 పిల్లలున్నారు. కుమారుడి పేరు నికుంజ్ కాగా కుమార్తె హర్షితా గుప్తా. ఇవి ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకి సంబంధించిన అంశాలు.